అందుకే ఎంత చెప్పినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఈ విషయం ఇక్కడితో వదిలేయండి. ఇంకోసారి దీన్ని మాత్రం ముట్టుకోవద్దని చెప్పండి చాలు. దీన్ని నేను రిపేర్ చేయించుకుంటాను. చాలా బాగా తప్పించుకున్నాడు. తప్పించుకున్నది రంజిత్ కాదు, ఈ నీలవేణి. హే, నిజం చెప్పవే, నువ్వు నిజంగా ఆ ల్యాప్టాప్ని రిపేర్ చేయించడానికి తీసుకుని ఉంటే ఆ విషయం ఇందాకే ఎందుకు చెప్పలేదు? నీలవేణి చెప్తే మీరేది నమ్మరు. అయినా నీలవేణిని ఎప్పుడు నోరు తెరవనిచ్చారు? నోరు తెరవక ముందే మూసేయడానికి ప్రయత్నిస్తుంటారు. అలాంటప్పుడు నిజాలు ఎలా బయటకొస్తాయి? సరే పద నీలవేణి. ఇప్పుడు చెప్పు నీలవేణి. చెప్పు నీలవేణి. ఏం చెప్పాలి తారక్ సార్? రంజిత్కి తెలియకుండా రంజిత్ ల్యాప్టాప్ నువ్వెందుకు తీసావు? ఆ ల్యాప్టాప్లో నువ్వు ఏం చూడాలనుకున్నావు? నువ్వు కావాలనే రంజిత్ ల్యాప్టాప్ తీసావని, దానికి కూడా ఏదో ఒక కారణం ఉండే ఉంటుందని నాకు తెలుసు. నీలవేణి, నేను నిన్ను కాపాడుకోవడం కోసమే వాళ్ళందరి ముందు అబద్ధం చెప్పాను. నీ మీద మాట పడకుండా చేయడం ఎలా అయితే నా బాధ్యతో, ఇప్పుడు నిజం తెలుసుకోవడం కూడా నా బాధ్యతే. ఇప్పటికైనా నిజం చెప్పు నీలవేణి. ఆ విషయం గురించి మీకేం చెప్పలేను తారక్ సార్. రంజిత్ నిజ స్వరూపం తెలిస్తే మీరు ఊరుకోరు. వాణ్ణి చంపినా చంపి పారేస్తారు. అప్పుడు మీరు నాకు దక్కరు. అందుకే మీకు నేను నిజం చెప్పలేకపోతున్నాను. అడిగేది నిన్నే నీలవేణి. రంజిత్ వాళ్ళు ప్రీ వెడ్డింగ్ షూట్కి వెళ్లకుండా ఆపావు. ఇప్పుడు తన ల్యాప్టాప్ తీసుకున్నావు. వీటన్నిటికీ ఏదో ఒక కారణం ఉంది. కానీ అది చెప్పడానికి వెనకాడుతున్నావు కదా? అది తారక్ సార్, అది నిన్న రంజిత్ హాస్పిటల్ పాలవుతాడని కూడా నీకు ముందే తెలుసు కదా? నాకు తెలిసి నీలవేణి, నువ్వు అప్పటి వరకు చాలా కంగారుగా ఉన్నదానివి. రంజిత్ హాస్పిటల్ పాలయ్యేసరికి చాలా టెన్షన్ ఫ్రీ అయిపోయావు. నాతో సంతోషంగా ఏదైనా షేర్ చేసుకుంటావు. ఇవన్నీ చూస్తుంటే నాకు తెలియకుండా నువ్వు ఒక్కదానివే ఏదో బరువుని మోస్తున్నావు. అది నాతో చెప్పు నీలవేణి. నీ బరువు తగ్గుతుంది, నువ్వు ఫ్రీ అవుతావు. అది ఏంటో చెప్పు నీలవేణి. నేను నీకు హెల్ప్ అవుతాను కదా? నీలవేణి, నేను అడిగేదానికి సమాధానం చెప్పవేంటి? నేను అడిగే ప్రశ్నకి నీ దగ్గర సమాధానం లేదా? లేకపోతే ఉన్నా చెప్పాలని అనుకోవడం లేదా? అలాంటిదేమీ లేదు తారక్ సార్. నా దగ్గర నువ్వేదైనా విషయం దాస్తున్నావా? నేను మీ దగ్గర ఏది దాచాలనుకోవడం లేదు. దాచినా అది అతి త్వరలోనే బయటపడుతుంది. వదిలేయండి సార్. వదిలేసే విషయం కాదు కదా నీలవేణి. క్లీన్గా నువ్వు ఒక్కదానివే రంజిత్ విషయంలో ఏదో ప్రాబ్లంని ఫేస్ చేస్తున్నావు. లేదంటే